కంగ్రాట్స్. స్వామి గారు, సిద్ధు రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు. అది చెప్పాల్సింది వాడు కదా. నాన్న, వీరే మా జోనల్ మేనేజర్ గారు. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సార్. నాకు కూడా. సార్, నా పేరు నందకుమార్ మాధవ్. హలో, వచ్చినందుకు సంతోషం. రండి. క్షమించండి సార్, నేను అభినందించడానికి రాలేదు. అయినా కూడా కంగ్రాట్స్. ఒక్క నిమిషం సార్. ఇతను వెంకటేశ్వరరావు, డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్, ఆన్ డ్యూటీ. మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగొచ్చు, అది మీకు తెలుసు. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఇతను సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. వాట్ డు యు మీన్? అవును సార్, మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో 20 లక్షలు దొంగతనం చేశాడు. అందుకే సార్ ఈ అరెస్ట్. నో, ప్లీజ్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. సార్, అది తెలుసుకోవడానికే ఈ అరెస్టు, ఇన్వెస్టిగేషన్. హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి. సార్, ప్లీజ్ ప్లీజ్, మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి. బ్యాంక్ నుంచి 20 లక్షలు మాయమయ్యాయి. అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు. మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఒక ఇంట్యూషన్ గురించి. నీతితో కూడిన కారణమేదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని. అది ఇదేరా. ఈ మునక్కాడ సాంబారుగాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో, హత్యలో కాదు, పోయిన ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడం. దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు. ధైర్యం కోసమే, జీవితంలో అవసరం పడొచ్చని. లూటీ చేసిన డబ్బంతా కూడా ₹1 ఖర్చు చేయకుండా దాచాను. ఇక్కడే, ఈ ఫ్లాట్లోనే, తన రక్షణలో. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్. అరెస్ట్ చేసిన తర్వాత సిద్ధుని చాలా హింసలు పెట్టారు. ఆపండి. తెలివి నీ ఒక్కడికే ఉందనుకోకు, నాకు ఉంది. నువ్వు కనిపెట్టిన 123 కోట్లు నా వాళ్ళకే ఇచ్చా. చాలా శ్రమపడ్డావు. దానికి ఫలితంగా ఇప్పుడు మీ అబ్బా హాస్పిటల్లో ఉన్నాడు. తనపై దొంగని ముద్రేసిన వాళ్ళని పట్టించకుండా తనే స్వయంగా దొంగగా మారాడు. తనని నాశనం చేసుకునే రివెంజ్, దానికి నువ్వు సపోర్ట్. చూడు, ఫ్రెండ్స్ కదా, నేను కళ్ళు మూసుకుని ఊరికే ఉండలేను. రాబోయే పరిణామాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికి ముందు ఒక ట్రై. వాడిని పిలు. ఏదో మాట్లాడాలని రమ్మన్నావు. సిద్ధు, నాకు తెలుసు, దీన్ని ఆపేయాలి.
టై కట్టుకుని ఆఫీస్కి వెళ్ళే జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి. సంతోషంగా జీవించాలి. అదే నేను చెప్పాలనుకున్నది. నీ జవాబు నాకు కావాలి. జవాబు కావాల్సింది నీకు కాదు రూపా, అది నాకు తెలుసు. ఫెలిక్స్, ఫెలిక్స్, నీ అటెంప్ట్ ని అభినందిస్తున్నాను. బట్ నీకు కూడా తెలుసు నాకు వేరే దారి లేదని. ఇంకా నా వెంట పడొద్దు ఫెలిక్స్. సిద్ధు, నేను చెప్పేది విను. పోలీసులకు ఇన్ఫర్మేషన్ దొరికిందంట. ఇదిగో ఇది చూసావా? అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతి నుంచి నేను ఇది తీసుకున్నాను. రేపు టీవీ, పక్క రోజు పేపర్, తర్వాత ప్రతి వీధి గోడ మీద నీ ముఖమే ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేంత టైం పట్టదు నీ దొంగతనం బయటపడడానికి. అదిగో అటు చూడు, ఒక ఫేక్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ అది. ఒక్క కాల్ చాలు, ఇక్కడితో నీ కథ ముగిసిపోతుంది. ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసి రివెంజ్ తీర్చుకునేందుకు కాదు, నీ టాలెంట్, నీ లైఫ్. నీకోసం తన జీవితం కూడా నాశనం అయిందన్నదే నా బాధ. నీకు ఆప్షన్ ఉంది. ఇవన్నీ కట్టిపెట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. దీని వెనక ఎవరున్నారని ఎవరికి తెలీదు. మనీ పోలీసులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది ఔదార్యం కాదు సిద్ధు. సిద్ధు, ప్లీజ్. సరే, బట్ మాధవ్కి డబ్బులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీ సమక్షంలో ఆ వ్యక్తికి తెలియాలి ఇదంతా చేసింది నేనేనని. ఎందుకు తెలియాలి ఫెలిక్స్, తెలిసే తీరాలి. ఓకే, దెన్ ద డీల్ ఈస్ ఫిక్స్డ్. వాట్? ఒక చిన్న పిల్లవాడు గుండు సూదును చూపించి భయపెడుతున్నట్టుగా ఉంది. బెలూన్ను పగలగొట్టడానికి ఒక చిన్న గుండు సూజ్జాలు మాధవ్. చూడు, ఏ ఒక్కరికి హాని జరగనటువంటి డీల్, దానికి ఒప్పుకుంటే చాలు. ఎవరూ చూడకుండా పోస్ట్ మార్టం చేసినట్టుంది నీ ప్రతిపాదన. అది సరే, ఇందులో నీకేంటి లాభం? 2 దొంగ కోళ్ళు పడతాయి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మాధవ్, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దొంగలిద్దరూ నేరుగా మాట్లాడుకోండి, అదే కరెక్ట్. ఇదిగో వీడియో కాన్ఫరెన్స్, హీజ్ ఆన్లైన్. సిద్ధార్థ్, సందేహించక్కర్లేదు, ఫిలిక్స్ నిర్ణయించడం వల్లే ఈ డీల్. మా ఫ్రెండ్షిప్ ని గుర్తు చేస్తూ బలవంతం పెట్టడం వల్లే దీనికి అంగీకరించాను. నీ అహంకారానికి అలంకారం కదా నీ బ్యాంక్. దాన్ని కొల్లగొట్టడం ద్వారా నాకు సంతోషం లభించింది. అది చాలు ఆపేయడానికి. సో నేను ఆపేస్తున్నా. దీన్ని చూసావా? బ్యాంక్లోని కోట్లాది క్యాష్ నేను ఎలా పక్కదారి మళ్లించావనే దానికి సాక్ష్యం. ఇవి చేరాల్సిన చోటుకు చేరితే ఆ రోజే మొదలవుతుంది నీ పతనం. టు ది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, టు ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ, టు ది మీడియా, మాధవ్, నీ జీవితకాల ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది. బ్యాంకులోని డబ్బుతో నువ్వు కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇది నేను ఎప్పుడో చేసుండొచ్చు, బట్ నేను అలా ఎందుకు చేయలేదంటే అందులో థ్రిల్ ఉంది.
అందుకోసమే మాధవ్ ఈ ఏటీఎం లూటీ. అయితే మనం త్వరలోనే కలుద్దాం. ఇలా కాదు, స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్. ₹1 తగ్గకుండా మొత్తం ఇచ్చేస్తాను. ఎక్కడ, ఎప్పుడు, డే టు టైము నేను చెప్తాను. తెలివి తక్కువగా ప్రవర్తించి చిక్కుల్లో పడద్దు. ఫిలిక్స్, ద కాన్వర్సేషన్ ఇస్ ఓవర్. ఓకే, కలుద్దాం. అతను నీ రక్షణలో ఉన్నాడా? ఆ అవసరం తనకు లేదు. తన రక్షణ తను స్వయంగా చూసుకోగలడు. సో టిల్ దెన్ బాయ్. ఏప్రిల్. కరెక్ట్ డేట్ గుర్తులేదు. చెన్నై ఎడిషన్. అన్ని ఇంగ్లీష్ తమిళ్ పేపర్లు తండే. అందులో ఉంటుంది వాడి ఫోటో. ఇదే వాడి ఫోటో. వాడు ప్రాణాలతో మిగిలి ఉండడం నాకు ఇష్టం లేదు. పగలు రాత్రి వెతకండి, నాకెక్కువ టైం లేదు. ఎక్కడ కనిపించినా సరే, రోడ్డు, పార్కో, థియేటరో, ఎక్కడైనా సరే, కనపడగానే నరికేయండి. వీడి తలకు నా రివార్డు ₹25 లక్షల. వెళ్ళండి. ఇంత రాత్రి ఎక్కడికి? బ్యాగ్ తీసుకొని. అది ఆ ఫేక్ కార్డ్స్ ఎక్విప్మెంట్ పారేద్దామని. ఎక్కడైనా పారేయాలి. అలా చేయకపోతే సిద్ధు బుద్ధి మళ్ళీ మారిపోతే. నేను కూడా రానా? హే, ఎందుకు? మేము వెంటనే వచ్చేస్తాం. సరే. రూపా, మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారు?
ఇంకా అర్థం కాలేదా నీకు? మాధవ్ మనుషులు నీ వెనక పడగలిగారు, అలాంటిది పోలీసులు పట్టుకోలేరా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు, అదే నీకు మంచిది. దాక్కునేవాడిని అయితే ఇదంతా ఎందుకు చేస్తాను ఫిలిక్స్? ఛా వెంకీ, ప్రస్తుతానికి నువ్వు ఒక నేరస్తుడివే. అతనుకున్న పవరు డబ్బు నీకు తెలియదా అని? ఆంధ్రాలోనే కాదు, ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు. తర్వాత జైలు గతే నీ జీవితం. ఇదిగో తంది కూడా. చెప్పింది చెయ్యి చాలు. పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు. చెప్పింది అర్థం చేసుకో వెంకీ. డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. Your attention, please. Indian Airlines announces. ఇదిగో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు. గమనించుకో, ప్లకార్డ్లో రూపాన్ని రాసి ఉంటుంది. పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవ్వడానికి 2-3 రోజులు పడుతుంది. అన్నీ తను చూసుకుంటాడు. రండి, సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది. రా. ఓకే, ఫీల్ అవ్వకరా. లైఫ్లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో. ఏదైనా మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాధవ్తో డీల్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఇట్. అతన్ని ఎప్పుడు కలుస్తున్నావు? ఈ రాత్రికే అతని షిప్పింగ్ కంపెనీ యార్డ్లో. బయలుదేరు. టేక్ కేర్. Okay, బాయ్. bye. వాడెక్కడ? గాన్ విత్ ద విండ్. వాడితో నీకేంటి పని? నీకు కావాల్సింది పని జరగడం. మొత్తం క్యాష్ ఈ బ్యాగ్లో ఉంది. ఇదిగో కీ. పోతే బ్యాంకులో పైన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. బ్యాంకులో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకొని తీసుకెళ్ళు. ఆదం రావట్లేదు సార్. పగలగొట్టరా. మోసపోయానే. మాధవ్, వాడు నన్ను మోసగించాడు. నాటకాలు ఆడుతున్నవరా బద్మాష్. వాడెక్కడికి వెళ్ళాడ్రా? వాడు ఈరోజు ఫ్లైట్ కి ఢిల్లీకి వెళ్ళాడు. ఫ్లైట్లో వెళ్ళాడా? నరికేయండ్రా వెండి. నువ్వు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని. ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో.
చేతులు కట్టేసి సముద్రంలో పడేయండిరా. ఏసీపీ నందకుమార్ మాధవ్ హియర్. ఓ చెప్పండి మిస్టర్ మాధవ్. దొంగను పట్టుకోవడం మీకు ఎలాగూ చేత కాలేదు. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పట్టుకుంటారా? ఊరికే చెప్తే చాలదు, ప్రూఫ్ చేతికి దొరకాలి. దక్కుతుంది. ఒకవేళ మీరు పట్టుకున్నా మీకు రివార్డు దొరకదు కదా. డోంట్ వరీ, సర్కార్ ఇవ్వకపోయినా ఈ మాధవ్ 10 లక్షలు ఇస్తాడు. మీ ఫ్యాక్స్ ఆన్ చేయండి. జస్ట్ మినిట్. మాధవ్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్ళాడు ఈరోజు ఫ్లైట్లో. తర్వాత ఏం చేయాలో చెప్పక్కర్లేదనుకుంటా. ఓకే మాధవ్, ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ.